ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5వ తేదీ 2వ నెల అనగా ఫిబ్రవరి నెల 25వ సంవత్సరంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పరమగీత గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనములో షూలమితి తన మాటలను ప్రారంభిస్తూ నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అని ప్రస్తావిస్తోంది. మనం అక్కడ ముద్దు అనగా ప్రేమతో, నోటి ముద్దులు అంటే ఇంకా గాఢమైన ప్రేమతో ప్రేమించడం అంటే అతడు నన్ను గాఢంగా ప్రేమిస్తూ ఉన్నాడు అని అక్కడ చెప్తోంది. కాబట్టి ఆ ముద్దుల గురించి, ఆ ప్రేమ గురించి, గాఢమైన ప్రేమ, ఒక ప్రియుడు ప్రియురాలను ప్రేమించే లోక సంబంధమైన ప్రేమను గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఇది అగాపే ప్రేమ, ఇది దేవుని ప్రేమ. ఆ దృక్పథంలో మనం ఆలోచన చేస్తే అందుకే ఈ గ్రంథాన్ని పరమగీతము అంటారు. ఈ లోక సంబంధమైన గీతము కాదు, ఈ లోక సంబంధమైన పాట కాదు. కాబట్టి ఈ పాట పాడేటప్పుడు లోక సంబంధమైన పాటగా ఊహించుకుంటూ పాడకూడదు. ఇది పర సంబంధమైన పాటగా ఊహించుకుంటూ మనం పాడాలి. అవును ప్రియులారా, మనం పర సంబంధులమేనండి, లోక సంబంధం కాదు. ఎందుకు మీరు లోక సంబంధులు ఆలోచించినట్లుగా ఆలోచిస్తారు? ఎప్పుడైతే నువ్వు క్రీస్తును నమ్మావో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు బిడ్డగా మారావో, ఎప్పుడైతే ఆ దేవదేవుని కృపలో ఆయన నిన్ను అభిషేకించాడో, నువ్వు పర సంబంధివి, పరలోక సంబంధివి, ఈ లోక సంబంధివి కావు. ఈ లోకానుసారంగా ఎప్పుడు నీ థింకింగ్ ఉండకూడదు. నీ ఆలోచన సరళి లోక సంబంధమైనదిగా ఉండకూడదు. దయచేసి గమనం చేయండి. పర సంబంధమైన ఆలోచనలు, పరలోక సంబంధమైన కృపలతో నువ్వు నింపబడి, ఎప్పుడు ఆలోచనలతో నీ మైండ్ నింపబడాలి. కావున మనము నిన్నటి దినం ధ్యానం చేసుకున్నాం కదా, నయోమి ఇక్కడ తన కోడళ్ళతో చెప్తూ ఉంది. నయోమి జీవితం శాపగ్రస్తం అయిపోయింది కదా. నయోమి తన కోడళ్ళతో చెప్తోంది, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేను. ఏ సందర్భం ఇది? నయోమి తన కోడళ్ళతో మాట్లాడుతుంది. నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి 1వ అధ్యాయం ఋతు గ్రంథము 8వ వచనం 9వ వచనం. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 8, 9 వచనాలు. మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడల నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కటి పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు
యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేను. ఇక్కడ నయోమి తన కోడండ్రను ముద్దు పెట్టుకుంటుంది. ఇది ప్రేమతో అనగా ఒక పెద్దగా, గృహ పెద్దగా, ఇంటి పెద్దగా తన కోడండ్రను ప్రేమిస్తుంది. ఎవరు? అత్త. ఏమండి, ఈ దినాల్లో అత్త కోడండ్ర సంభవాలు చూస్తే ఎలాగ ఉంటాయంటే అసలు చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. ఈ విధంగా ప్రేమ కలిగిన అత్త కోడండ్రు లోకంలో సమ్ పర్సంటేజ్ మాత్రమే ఉంటారు. ఎక్కువ పర్సంటేజీ వైరమే ఉంటుంది అత్త కోడండ్రకు. అసలు మనసులో వలన వాళ్ళకి ఈ భావన ఏర్పడద్దంటే అక్కడ ఉండే కుమారుడు లేక భర్త వల్లనే. ఈ తల్లి ఏమనుకుంటుందంటే నా కొడుకు నాకు కాకుండా చేసేసింది, అయిపోయా, నువ్వెందుకమ్మా ఇచ్చి పెళ్లి చేసావంటే మళ్ళా ఆలోచనకు రాదు. అత్త కోడలు ఏమనుకుంటుందంటే నా భర్తకి నాకు దూరం పెట్టేస్తుందేమో, నా భర్త తల్లిని ఎక్కువగా ప్రేమిస్తాడేమో, మరి తల్లిని ప్రేమించొద్దమ్మా, ఆయన కని పెంచి పెద్ద చేసింది ఆ తల్లే కదా, ప్రేమించాలి అప్పుడప్పుడు, ఎప్పుడు నా సొంతమే ఉండాలి. మరి దేవుడు కూడా చెప్పాడు కదా తల్లిదండ్రిని విడిచి భార్యని హత్తుకుంటాడని. మరి ఆ వృద్ధాప్యంలో ఉన్న అత్తగారు నేను ప్రేమించవచ్చు కదా. కొందరు ప్రేమిస్తారులేండి. సరే, ఏది ఏమైనా నయోమి అలాంటిది కాదు. తన కోడళ్ళ ఏడల ప్రేమ కలిగింది, వారిని దీవిస్తుంది. మీరు మరలా వివాహం చేసుకొని మీ గృహాల్లో నెమ్మది నొందుదురుగాక. వాళ్ళు ఏమంటారంటే మేము కూడా మీతోనే వస్తాం, మేము కూడా బెత్లెహేము వస్తామంటారు, వెంబడిస్తామంటారు. ఆమె ఏం చెప్తుందంటే నేను మళ్ళా పురుషుణ్ణి నా గర్భములు ధరించి కనాలేను, మీకు భర్తను ఇవ్వలేని పరిస్థితి, నేను వృద్ధురాలను, కాబట్టి మీరు వెళ్ళి మీ తల్లి ఇళ్ళకి వెళ్ళండి, మీ తల్లి మీకు వివాహం చేస్తుంది, మీరు నెమ్మదిగా అక్కడ బ్రతకండి అని ముద్దు పెట్టుకొని వారిని దీవిస్తుంది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఇది క్రైస్తవ్యంలో ఉండవలసిన ప్రేమ. బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూస్తే యాకోబు ఇస్సాకును ముద్దు పెట్టుకుంటాడు. ఇస్సాకు చెప్తాడు, నా కుమారుడా నన్ను వచ్చి ముద్దు పెట్టుకో అని. లాబాను తన బంధువైన యాకోబు వస్తూ ఉన్నాడని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబును ముద్దు పెట్టుకుంటాడు. ఏసేపు తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకుంటాడు. ఈ వచనాలు కూడా ఆదికాండం 27:27, ఆదికాండం 29:11, ఆదికాండం 45:15. ఇంకా ఆ విధంగా చూస్తే 1 సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనం, 1 సమూయేలు 20వ అధ్యాయం 41వ వచనం, అలాగే 1వ రాజులు 9వ అధ్యాయం 20వ వచనం, లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 38వ వచనం. ఈ ఈ ఈ సందర్భాలలో ఆ ప్రేమను తెలియపరిచే ముద్దులు పెట్టుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటూ తమ యొక్క ప్రేమను వారికి తెలియజేస్తారు. ప్రియులారా, కావాలంటే మీరు ఆ వచనాలు విని చదివి ధ్యానం చేయండి. అంటే క్రైస్తవ్యం అనగానే ప్రేమ అని బయలుపడాలంటే, అసూయ చెందేవాడు, కక్షపూర్వకంగా జీవించేవాడు ఏమండి క్రైస్తవుడు కాదు. కక్ష కార్పణ్యాలు అవి ఉన్నవాడు దేవుని బిడ్డగా, లోక సంబంధి. యేసయ్యను నమ్ముకొని నువ్వు దేవుని బిడ్డగా మారావంటే నీలో అసూయ ఉండకూడదు, మత్సరం ఉండకూడదు, కోపం ఉండకూడదు, శరీర కార్యాలు ప్రస్ఫుటం కాకూడదు. అవి నీలో ప్రత్యక్షం అవుతూ ఉంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్.
నువ్వు బైబిల్ పట్టుకోవడానికి కూడా అర్హుడు కావు. ఎందుకు ఈ రోజుల్లో దేవుని ఆలయాల్లో ఈ తగువులు, తంటాలు, కోపము, ద్వేషము, మత్సరము, అసూయలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే సాతాను ప్రవేశిస్తుంది ఆలయాల్లోకి. నీ హృదయంలో సాతాన్ని ఆలయంలో తీసుకుపోయి పెడుతున్నావు, ఆలయంలో గలబాలు సృష్టిస్తున్నావు. నువ్వు దేవుని బిడ్డగా నేను చెప్పాగా, నువ్వు పరసంబంధిగా మారిన తర్వాత నీలో ప్రేమ ప్రస్తుతం కావాలి కానీ, ప్రేమ నీలో నుంచి వెలువడాలి కానీ, శరీర కార్యాలైన అసూయ, ద్వేషము, మత్సరము, పగ ఇవి వెలువడకూడదు. ఇలాంటి శ్వాస నీలోంచి రాకూడదు. ప్రేమ అనే శ్వాస నీలోంచి రావాలి. యాకోబు వస్త్రాలను వాసన చూసి యాకోబును దీవిస్తాడు. ప్రియులారా, మన జీవితంలో మనం ఏ విధంగా దైవిక సంబంధమైన ప్రేమను కలిగి ఉన్నామో అని ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవికమైన ప్రేమ కలిగి జీవిస్తేనే వీఆర్ క్రిస్టియన్స్. అప్పుడు ధైర్యంగా అందరితో చెప్పు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, కారణం నా యేసయ్య ప్రేమను బట్టి. నేను అందరినీ ప్రేమిస్తాను, ఎవరిని ద్వేషించనండి. నా జీవితంలో ఆ ద్వేషమే ఉండకూడదు అని చెప్పు. ఎందుకు? నా ప్రభు నాకు నేర్పించిన పాఠం అది. నా ప్రభువు నాకు ఇచ్చిన జీవితం అది. నా ప్రభువు నన్ను ఆ విధంగా జీవించమన్నాడు. కాబట్టి నేను ఆ విధంగా జీవిస్తానని చెప్పు. అప్పుడు దేవుడు నిన్ను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడు. నిన్ను బట్టి దేవదేవుడు ఆనందిస్తాడు. నా బిడ్డ పరలోక రాజ్యంలో ఆ సభలో యోబును జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆ ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను గాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. ఏ కృప? ప్రేమించే ఆత్మతో ఆ దేవదేవుడు మనల్ని నింపునుగాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుడే నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. హల్లెలూయా. స్తోత్రం.